వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మన ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న వాట్ ఈజ్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ దీంట్లో ఎవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే మనం ఒక పైథాన్ కానీ లేదా జావా కానీ ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఎందుకు నేర్చుకోవాలి చూద్దాం. ఈరోజు కంప్లీట్ క్లాస్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వై పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి ఈ కోర్స్ అంటే, మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలంటే ఈ కోర్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మనం ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో పైథాన్ ఆర్ జావా లేదా ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు. అండ్ అలాగే హూ కెన్ లెర్న్ అంటే ఎవరు నేర్చుకోవచ్చు ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే, ఎవరైతే ఐటీ ఇండస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు, లేదా ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కొత్తగా ఉన్నారు. సో నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్, నాకు ప్రోగ్రామింగ్ పైన ఎటువంటి ఐడియా లేదు, సో నేను కోడింగ్ నేర్చుకోవాలనేసి ట్రై చేస్తున్నాను అన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇది మనకు కోడ్ అనేది చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్తో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాడు వాడు బేసిక్స్ నుంచి ఈజీగా లెర్న్ చేయొచ్చు. సో వాళ్ళు ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ ఏవే ఉంటాయి. సో నాకు బయట కంపెనీస్లో నేను ఏ టైప్ ఆఫ్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, మనకు నేమ్లోనే ఉంది ఫుల్ స్టాక్ డెవలపర్, అదొక రోల్. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ టైప్స్ ఆఫ్ రోల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో క్లియర్ కట్గా ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటారో సో మీరు ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను ఎవరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్పి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చిందన ఎందుకు ఈ లాంగ్వేజెస్, what is the use of these languages like Python or Java or HTML or whatever the language which are introduced to communicate with the systems. What is the use of learning these languages? Next మనం ఇది చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి లాంగ్వేజెస్. లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? జనరల్గా మనం ఒకరి నుంచి ఒకరికి మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు మీకు మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంది. ఆ కమ్యూనికేషన్ కోసం మనం యూజ్ చేసేదే లాంగ్వేజ్. సో అలాగే నేను మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే తెలుగు ఉందో, తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది. సో మనకు టోటల్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చిన 2 టైప్స్ ఉన్నాయి, లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చిందన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటారు. సో అది మనకి ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు, మరాఠీ, ఒడిషా, ఇంగ్లీష్ ఏదైనా అవ్వచ్చు అనమాట. హ్యూమన్ టు హ్యూమన్ అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అండ్ మన సెకండ్ టైప్ వచ్చిందన్న లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బిట్స్ అన్నమాట. బిట్స్ ఆర్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. ఈ రెండింటి కాంబినేషన్స్తో లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఓన్లీ మిషన్స్కి మాత్రమే అర్థమవుతుంది. మిషన్స్ ఆర్ నథింగ్ బట్ హియర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, పీసీ, వాటిని మొత్తం మనం మిషన్స్ అంటాం మన ఈ లాంగ్వేజెస్లో. సో ఆ మిషన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చిందన్న ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, దాన్నే మనం బైట్ కోడ్ అని కూడా అనొచ్చు. సో బైట్ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ గ్రూప్ ఆఫ్ బిట్స్ అనమాట. సో దీన్ని కంప్లీట్గా మనం ఒక బైట్ కోడ్ అనొచ్చు. ఇది లో లెవెల్ లాంగ్వేజ్. సో మనం ఎప్పుడైతే ఒక సిస్టమ్తో ఒక హ్యూమన్ అనేవాడు ఒక యూజర్ ఇంటరాక్ట్ అవుతున్నాడో, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే సిస్టమ్కి అర్థం కాదు, అండ్ సిస్టమ్ అనేది రెస్పాన్స్ నాకు జీరోస్ అండ్ వన్స్లో ఇస్తే అర్థం కాదు. సో ఈ ప్రాబ్లం కోసం మనం మధ్యలో ఏం యూజ్ చేస్తామంటే కన్వర్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం ఒక అదర్ ప్లేస్కి వెళ్ళాం, లైక్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం, లేదంటే యూఎస్ఏ వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మనం తెలుగు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా. సో మనం ఎయిదర్ అక్కడున్న లాంగ్వేజ్ అన్న నేర్చుకుంటాం ఒక కేస్, ఆర్ ఎల్స్ మధ్యలో కన్వర్టర్ ఆర్ ఎల్స్ మీడియేటర్ని పెట్టుకుంటాం. సో ఆ మీడియేటర్కి ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ వచ్చు,
ఇంగ్లీష్ కూడా వచ్చు, అలాగే మన తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చు అనమాట. సో దట్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనం మీడియేటర్కి చెప్తే అతను వెళ్ళి కన్వే చేస్తారు అవతల వ్యక్తికి. అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఇచ్చారో మీడియేటర్ తీసుకొని మళ్ళీ మనకు ఆ రెస్పాన్స్ అనేది మన లాంగ్వేజ్లో మనకు రిప్లై ఇస్తాడు. సో దట్ కమ్యూనికేషన్ ఈజ్ ఈజీ. అలాగే మనం ఎప్పుడైతే మిషన్స్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటామో ఆర్ ఎల్స్ మిషన్స్ నుంచి మనం రివర్స్లో రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము, వీ షుడ్ నీడ్ ఏ కన్వర్టర్. సో హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చిందన్న హై లెవెల్ లాంగ్వేజ్, అండ్ మిషన్స్కి అర్థమయ్యేది లో లెవెల్. నేను హై లెవెల్ నుంచి లో లెవెల్కి కన్వర్ట్ చేయాలన్నా, లో లెవెల్ నుంచి హై లెవెల్కి కన్వర్ట్ చేయాలన్నా మనకు మధ్యలో ఏం కావాలి? కన్వర్టర్స్ కావాలి. సో కన్వర్టర్స్ యొక్క యూజ్ ఏంటి? టు కన్వర్ట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో టు గెట్ ద రెస్పాన్స్ బ్యాక్ ఫ్రమ్ ది లో లెవెల్ లాంగ్వేజ్ టు ది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనకు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది బేస్డ్ ఆన్ ది కన్వర్టర్స్. హై లెవెల్ లాంగ్వేజ్ is divided into two types: programming high level language, scripting high level language. సో ఇక్కడ మనం హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ కన్వర్టర్ యూజ్ చేస్తాము దాని బేస్డ్ ఆన్ దీస్ కన్వర్టర్స్ మనకు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది టూ టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చిందన్న ప్రోగ్రామింగ్ హై లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ స్క్రిప్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ బేస్డ్ ఆన్ కన్వర్టర్స్ అంటున్నాము. ఎన్ని టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ ఉన్నాయి? మనకు టూ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఒకటి కంపైలర్, ఇంకొకటి ఇంటర్ప్రెటర్. Based on these two converter tools, ఈ కన్వర్టర్ టూల్స్ పైన బేస్డ్ ఆన్ అయ్యి మనకు లాంగ్వేజెస్ అనేది టూగా డివైడ్ అయ్యింది. సో వాట్ ఈజ్ మీన్ బై కంపైలర్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్ప్రెటర్? ఈ రెండు ఏం చేస్తాయి? సో మనకు కంపైలర్ అయినా ఇంటర్ప్రెటర్ అయినా మనకు యూజ్ చేసేది హై లెవెల్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి, బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ప్రాసెస్ అన్నమాట. సో మనం ఒక మీడియేటర్ని పెట్టుకుంటే మన లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం అది మనకు టూ టైప్స్ ఉండొచ్చు. ఎలా అంటే ఫస్ట్ కంప్లీట్గా నేను మాట్లాడేస్తాను అనమాట. నేను ఏదైతే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానో కంప్లీట్గా ఒకేసారి చెప్పేస్తాను. ఆ మీడియేటర్ అనేవాడు నేను నా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. థింక్ దిస్ అండ్ మీడియేటర్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో కంప్లీట్గా వింటాడు. నేను స్టాప్ అని చెప్పేంత వరకు విన్న తర్వాత మొత్తం అవతల ద థర్డ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో సో పర్సన్ ఇలా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అని చెప్పేసి అతనికి చెప్తాడు. ఎప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా నుంచి మీడియేటర్కి వెళ్ళిన తర్వాత ఇతను వెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తారు. అదొక కేసు గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ కేసు ఏంటంటే ఫస్ట్ నేను ఒక సెంటెన్స్ చెప్తాను, మీడియేటర్కి వెళ్ళి థర్డ్ పర్సన్కి చెప్తారు అండ్ రెస్పాన్స్ బ్యాక్ నాకు వస్తుంది. మళ్ళీ చెప్తారు మీడియేటర్ నాకు రెస్పాన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను సెకండ్ లైన్ చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ మీడియేటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీడియేటర్ చెప్తాడు, మళ్ళీ నాకు రెస్పాన్స్ వస్తుంది. అంటే నాకు ప్రతి ఒక్క సెంటెన్స్కి నాకు రిప్లై వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు టూ కేసెస్ అబ్జర్వ్ చేశాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వడం అండ్ ఒక్కొక్క లైన్
తర్వాత రెస్పాన్స్, నెక్స్ట్ లైన్ తర్వాత రెస్పాన్స్, నెక్స్ట్ లైన్ తర్వాత రెస్పాన్స్. ఈ 2 సినారియోస్ బేస్డ్ ఆన్ మనకు కన్వర్టర్ టూల్స్, ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో రియల్ టైంలో చూద్దాం. కంపైలర్ ఏం చేస్తుంది? కంపైలేషన్. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? ఇంటర్ప్రిటేషన్. సో ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై కంపైలేషన్? The process done by compiler is known as compilation. The process done by interpreter is known as interpretation. Simple. బట్ అది ఇంటర్నల్గా ఏం చేస్తుందో చూద్దాం. కంపైలేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ డన్ బై ద కంపైలర్ ఈజ్ నోన్ యాజ్ కంపైలేషన్. సో ఇది ఏం చేస్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో అంటే నేను మాట్లాడాను సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతున్నాను, డైరెక్ట్గా మాట్లాడని సిస్టమ్కి కన్వర్ట్ చేసింది కంపైలర్ వచ్చిందని కంపైలేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని నా లాంగ్వేజ్ని లో లెవెల్కి పంపించింది. అంటే సిస్టమ్ అర్థం చేసుకుంది. సిస్టమ్ మళ్ళీ నాకు రివర్స్ బ్యాక్ ఇవ్వాలి కదా. అంటే ప్రాసెస్ నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో దాన్ని ప్రాసెస్ చేసి దాని రెస్పాన్స్ నాకు ఇవ్వాలి కదా. అది డైరెక్ట్గా నాకు 0s and 1s ఇస్తే అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో అది మళ్ళీ ఏం చేయాలి? నేను పంపించినటువంటి దీన్ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది నాకు సెండ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కంపైలేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాసాను, కంపైలర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, సెకండ్ లైన్ రాసాను, కంపైలర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. థర్డ్ లైన్ రాసాను, డైరెక్ట్గా కంపైలర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అలాగే నీ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వెళ్ళి ఫస్ట్ కంపైలర్ తీసుకుంటుంది. ఒకేసారి నువ్వు కంప్లీట్ కోడ్ మొత్తం రాసి తర్వాత కంపైలర్ తీసుకుంటుంది. ఇది మొత్తం ఏం చేస్తుందంటే ఈ కంప్లీట్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ 0s and 1s. ఇలా నేమ్స్ గుర్తుపెట్టుకొని బైట్ కోడ్ ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మిషన్ ఉంటుంది, మిషన్ అర్థమవుతుంది ఇక్కడ మిషన్కి. సో మనకి యూజర్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చారు, మనం ఏం చేయాలి అనేది చేసి పెట్టుకుంటుంది అనమాట మిషన్. అండ్ అది మనకు అవుట్పుట్ ఇవ్వాలా అంటే మన ఇంగ్లీష్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనకు అవుట్పుట్ ఇవ్వాలి. దానికోసం మనం ఇక్కడ ప్రాసెసర్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే లో లెవెల్ లాంగ్వేజ్లో ఉందో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ ఇది ఏం చేస్తుందంటే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని అవుట్పుట్కి ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా లో లెవెల్ లాంగ్వేజ్, మనకి ఏం కావాలో అవుట్పుట్. సో ఇక్కడికి ప్రాసెస్ చేస్తుంది ఈ ఇంటర్ప్రిటర్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ సినారియో ఒక కంపైలేషన్ అంటే మనం చూసాం. కంప్లీట్గా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నానో ఒకేసారి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేసి తర్వాత ట్రాన్స్లేషన్కి ఇస్తున్నాను. అండ్ ద సెకండ్ సినారియో వచ్చి ఫస్ట్ లైన్ మాట్లాడతాను, అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సెకండ్ లైన్ మాట్లాడతాను, అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ఈ సినారియోలో మనం యూజ్ చేసేది వచ్చింది ఇంటర్ప్రిటర్. అండ్ ఇదేం చేస్తుందంటే ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అంటాము. సో ఆల్రెడీ మనం కంపైలర్ ఏం చేస్తుంది, కంపైలేషన్ అంటే హై లెవెల్ నుంచి లో లెవెల్కి చేంజ్ చేస్తుంది. అండ్ తర్వాత అక్కడ ఇంటర్ప్రిటర్ వచ్చిందన్న లో లెవెల్ లాంగ్వేజ్ని అవుట్పుట్కి ప్రాసెస్ చేస్తుంది అని చెప్పాం. సో ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్గా కంపైలర్తో పని లేకుండా డైరెక్ట్గా మన లైన్స్ ఆఫ్ కోడ్ని ప్రాసెసర్కి సెండ్ చేసేస్తుంది. ఇక్కడ మనకి మధ్యలో కంపైలరు, బైట్ కోడ్, తర్వాత ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్లో యూజింగ్ ఇంటర్ప్రిటర్ టూల్ని మనకు అంత ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్గా మనం ఏదైతే సో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాస్తాము డైరెక్ట్గా ఇంటర్ప్రిటర్లోకి వెళ్తుంది, బైట్ కోడ్గా కన్వర్ట్ అయిపోతుంది, ప్రాసెసర్కి ఇచ్చేస్తున్న అవుట్పుట్ వస్తుంది. సెకండ్ లైన్ రాస్తాను, డైరెక్ట్గా ఇంటర్ప్రిటర్కి వెళ్ళి బైట్ కోడ్గా కన్వర్ట్ అయిపోయి ప్రాసెసర్కి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే నువ్వు ఎన్ని లైన్స్ ఏదైతే రాస్తావో ఇక్కడ మనకు లైన్ బై లైన్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
అండ్ ఇక్కడ ఓన్లీ టోటల్ కోడ్ అనేది హై లెవెల్ నుంచి లో లెవెల్కి చేంజ్ అవుతుంది. టోటల్ కోడ్ ఇక్కడ వచ్చి లైన్ బై లైన్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్లో లైన్ బై లైన్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ కోడ్ అనేది మనకు బైట్ కోడ్గా చేంజ్ అయ్యి తర్వాత ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందా? కంపైలేషన్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల యూజ్ ఏంటి? అన్ని హై లెవెల్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి చేంజ్ చేస్తున్నాయి అండ్ ప్రతి ఒక్కటి అవుట్పుట్ అనేది ప్రాసెస్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి? రెండు కన్వర్టర్ టూల్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో మన కంపైలర్ టూల్ యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చిందన్న జావా, సి, సి++. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట కంపైలర్ టూల్ యూజ్ చేసేటటువంటి లాంగ్వేజెస్. సో దీంట్లో ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా కోడ్ రాసి అబ్జర్వ్ చేసింటే, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్, ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారనుకుందాం, నాకు 49th లైన్లో ఎర్రర్ వచ్చింది. ఓకే, నాకు అవుట్పుట్ అనేది ప్రాసెస్ అవ్వదన్నమాట. ఎందుకంటే నేను కంప్లీట్ కోడ్ని ఒకేసారి బైట్ కోడ్లోకి చేంజ్ చేస్తున్నాను. ఆ చేంజ్ చేసేటప్పుడు నాకు ఎర్రర్ వస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది? రాదు కదా. సో అందుకే మీరు ఎప్పుడైనా జావాలో కానీ, సిలో కానీ, C++లో కానీ ప్రోగ్రామ్ రాసినట్టయితే మీరు మీ కోడ్ కంప్లీట్గా ఎక్కడ ఎర్రర్ లేకపోతేనే మీకు అవుట్పుట్ వస్తుంది. ఏ ఒక్క లైన్లో ఎర్రర్ ఉన్నా కూడా మీకు అవుట్పుట్ అనేది రాదు. డీబగ్ చేసినప్పుడే మీకు అవుట్పుట్ అనేది రాదు, ఎర్రర్ చూపించేస్తుంది అన్నమాట. అది డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కంపైలర్ యాజ్ ఎ కన్వర్టర్ టూల్. సో మనం ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వస్తే, ఎగ్జాంపుల్స్ వచ్చింది మనం పైథాన్, జాంగో, సో ఈ పైథాన్ ఎందుకు మనకు, నేను ఎంతసేపు చెప్పాను దీని ఫీచర్స్ ఏంటి అని, ఈజీ టు లెర్న్ అన్నాను. స్టార్టింగ్ బేసిక్స్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన ఎటువంటి ఐడియా లేకపోయినా కూడా నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది పైథాన్. మనకి ఇక్కడ ఏమంటే సేమ్ అదే, నేను ఏదైతే జావాలో రాసానో 50 లైన్స్ ఆఫ్ కోడ్ నేను పైథాన్లో కూడా రాస్తాను. రాసి నాకు 37th లైన్లో ఎర్రర్ వచ్చింది అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కోడ్, అలాగా 50 లైన్స్ రాసాను. నాకు ఇక్కడ ఒక 37th లైన్లో ఎర్రర్ వచ్చింది. నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? పైథాన్లో రాస్తున్నాను, మన జావాలో ఎంతసేపు మనం డిస్కస్ చేసుకున్నట్టు మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ కేసులో నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఆబ్వియస్గా అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ టూల్ ఏం యూజ్ చేస్తున్నాం కన్వర్టర్గా, ఇంటర్ప్రిటర్ అనే టూల్ యూజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ అనే ప్రాసెస్తో మనం కోడ్ అనేది రన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో నీకు 1 to 36 లైన్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది లేదు. ఓకేనా? ఏం ఎర్రర్ లేదు కాబట్టి 1 to 36 లైన్స్లో ఏదైతే నువ్వు రాసావో కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ 37th లైన్లో ఎర్రర్ వచ్చింది కదా, 37 నుంచి కింద ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్ వచ్చిందన్న, ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఇంటర్ప్రిటర్ టూల్ వాడడం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు జావా అనేది కంపైలర్ టూల్ వాడుతుంది, పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ టూల్ వాడుతుంది, ఎందుకు పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ అనేసి. అండ్ నా ఇప్పుడు మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో అది నేర్చుకోవడం వల్ల ఒక వెబ్ అప్లికేషన్ అనేది చెప్పాను ఎగ్జాంపుల్గా, ఇది మనం క్రియేట్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు అని.
So how the process go behind creating any web application or creating any apps in mobile applications or any gaming applications or audio processing, image processing ఎలా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, అది ఏ లేయర్కి యూజ్ అవుతుందో చూసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. వెబ్ అప్లికేషన్ అంటున్నాం. ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు అది మొబైల్ అప్లికేషన్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, మనం ఒక సర్వర్తో డీల్ చేస్తున్నాము అంటే మెయిన్గా మనం వర్క్ చేసే 3 లేయర్స్లో. అవేంటంటే ఫస్ట్ వన్ ప్రజెంటేషన్ లేయర్, సెకండ్ వన్ బ్యాక్ ఎండ్ లేయర్, థర్డ్ వన్ డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ లేయర్ అంటే ఏంటి, డేటాబేస్ లేయర్ అంటే ఏంటి, దీంట్లో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ వస్తాయి. సో మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్, కింద లాగిన్ బటన్. మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ బటన్ మీకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ యూజర్ అయితే మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ రెండు కరెక్ట్ అయితే లాగిన్కి వెళ్తుంది అన్నమాట. సో మనకు కనిపించేది ఇంతే కదా. దీని వెనకాల యూజర్ నేమ్కి ఏ టైప్ ఆఫ్ కోడ్ రాశారు, ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు మీకు తెలుసా? తెలియదు. సో మన యూజర్కి ఏదైతే కావాలో, ఎంతవరకు అయితే యూజర్ అర్థం చేసుకోగలడో అది మాత్రమే మనకి ఇంటర్ఫేస్లో కనిపిస్తుంది. దీన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అనొచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అంటే యూజర్కి ఏదైతే పర్టికులర్గా కనిపిస్తుందో ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేసేటప్పుడు దాన్ని మనం ప్రజెంటేషన్ లేయర్ అంటాం, లేదా యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అంటాం. అది మనం చూసుకోవాలి ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లేయర్ గురించి తర్వాత మాట్లాడదాం. డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, ఒక వెబ్ పేజ్లో మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫిల్ చేస్తున్నామో అది స్టోర్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా, ఒక సర్వర్ ఉండాలి కదా. అదే డేటాబేస్ లేయర్ అన్నమాట. ఇక్కడ సర్వర్ అంటే ఏం లేదు, మన మొబైల్లో మన ఇన్ఫర్మేషన్ మాత్రం స్టోర్ చేసుకుంటాం. ఒక సర్వర్ ఈజ్ నథింగ్ బట్ అ బిగ్ కంప్యూటర్ విచ్ స్టోర్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సర్వర్. ఓకేనా, ఇది డేటాబేస్ అనుకున్నాం. ఇక్కడ అందరి డేటాలు స్టోర్ అవుతాయి. సో నేను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, కొత్తగా యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నాను, యూజ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ టైం అది లాగౌట్ అయిపోయాను, మళ్ళీ లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ మర్చిపోయాను, ఏదో గుర్తున్న పాస్వర్డ్ కొట్టాను, అది ఇక్కడ నాకు ఇన్వాలిడ్ అని చెప్పి చూపిస్తాను. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్కి ఎలా తెలుసు నేను ఇచ్చిన యూజర్ నేమ్కి ఆ పాస్వర్డ్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పి? దానికి ఎలా తెలుస్తుంది? నేను ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. సో దానికోసమే ఈ డేటాబేస్ లేయర్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఫిక్స్ చేసి లాగిన్ అవుతారో డైరెక్ట్గా ఇది ప్రజెంటేషన్ లేయర్ వస్తున్న డేటాబేస్ లింక్ లేయర్తో కనెక్ట్ అవుతుందన్నమాట. సో నేను ఏబీసీ అనే యూజర్ నేమ్ ఇచ్చాను, ఏబీసీ. ఇది మొత్తం మనకు టేబుల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దీనికి ఏం పాస్వర్డ్ ఇచ్చాను, 1 2 3 అనుకున్నాను.
రిలేట్ అయిందనమాట. నువ్వు ఎప్పుడైతే ఏబీసీ యూజర్ నేమ్ ఎంటర్ చేసావో వెంటనే డేటాబేస్ లేయర్లో ఏమవుతుందంటే దానికి తగ్గ పాస్వర్డ్ ఏం పెట్టాలి అనేది చెక్ చేస్తుంది. నువ్వు ఆ 1 2 3 ప్లేస్లో 1 2 3 4 ఇచ్చినా 1 2 ఇచ్చినా మ్యాచ్ అవ్వదు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది చెక్ చేస్తుంది అనమాట డేటాబేస్ లేయర్లో. ఇది మ్యాచ్ అయితేనే నీకు లాగిన్ వెళ్ళి వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. లేదంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ మరి పాస్వర్డ్ ఇచ్చుంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, నా ప్రజెంటేషన్ లేయర్కి డేటాబేస్ లేయర్కి ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఈ రెండింటికి ఒక లింక్ ఉందన్నమాట. నేను ఏదైతే ఇస్తున్నానో అది డేటాబేస్తో ఇంటర్లింక్ అయ్యింది. అండ్ అలాగే అక్కడి నుంచి మనం రెస్పాన్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి ఉండాలి కదా మీడియేట్, అదే మనకు బ్యాక్ ఎండ్ లేయర్ అంటాం అన్నమాట. బ్యాక్ ఎండ్ లేయర్, ఈ బ్యాక్ ఎండ్ లేయర్లో మనం ఏం యూజ్ చేస్తామంటే లాంగ్వేజ్ అనేది పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాబట్టి మనం బ్యాక్ ఎండ్ లేయర్లో పైథాన్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే జావా యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే డేటాని ప్రజెంటేషన్ లేయర్ నుంచి డేటాబేస్కి, డేటాబేస్ నుంచి ప్రజెంటేషన్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఏ లేయర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయని. అండ్ బేసిక్గా మనకి ప్రజెంటేషన్ లేయర్లో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉండొచ్చు అంటే మనకు ఆ పేజ్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వదు, జస్ట్ మనం డేటా ఎంట్రీ చేయడం వరకే మనకి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో HTML, CSS, Bootstrap, ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం ప్రజెంటేషన్ లేయర్ కోసం యూజ్ చేస్తాం. అండ్ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టు పైథాన్. అండ్ డేటాబేస్ లేయర్లో SQL. సో ఇప్పుడు మీ అందరికీ ఐడియా వచ్చిందా ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు. అండ్ అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటామని చెప్పి. సో ఇదే ఇవాళ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నా ఛానల్ నేమ్ లెర్న్ విత్ లోకి. థ్యాంక్ యూ.